నారా లోకేష్ గారు లోకల్ మీడియాను మాత్రమే కాకుండా నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియాను కూడా ఆకర్షించారు. మే 17th నిజానికి లోకేష్ గారి జీవితంలో డిక్షనరీలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. ఎందుకంటే 2014లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అయ్యారు ఫస్ట్ టైం. అంటే 14 నుంచి ఇప్పుడు 25 నడుస్తుంది. 11 సంవత్సరాల మోడీ గారి ప్రస్థానంలో ఏ ఒక్క వ్యక్తికి ఆయన కుటుంబానికి ఇన్ని గంటల సేపు అపాయింట్మెంట్ ఇచ్చి కూర్చోవడం లేదు. 2.5 గంటల సేపు ఆంధ్రప్రదేశ్ మంత్రికి, ముఖ్యమంత్రికి కాదు మంత్రికి ఆయన పిలుచుకొని అపాయింట్మెంట్ ఇచ్చి ఫిక్స్ చేసి 2.5 గంటల పాటు ఆయనతో ఆయన కుటుంబంతో గడిపారు. 2015లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటున్న నారా చంద్రబాబు నాయుడు గారితో నాకు తెలిసి అఫీషియల్ మీటింగ్స్ లో కూడా మోడీ గారితో 2 గంటలు కూర్చున్నారు ఒక రివ్యూ. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు మోడీ గారితో గంట అపాయింట్మెంట్ ఒకసారి దక్కినట్టుంది. తర్వాత ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా సరే 20 నిమిషాలు 30 నిమిషాలు 40 నిమిషాలు అంతకన్నా ఎక్కువైతే లేదు నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు. సో ఇది ఎవరికి సాధ్యంగా ఉంది నారా లోకేష్ గారికి. అంటే మోడీ గారు 7 తర్వాత జనరల్ గా అఫీషియల్ రివ్యూస్ అయితే మాత్రం తప్ప టైం ఇవ్వరు. కానీ నారా లోకేష్ గారికి ఆ టైంలో అపాయింట్మెంట్ ఇవ్వడం, 2.5 గంటల సేపు మాట్లాడటం, భుజం మీద చేతులు వేసి మంచి చెడు అన్ని తెలుసుకోవటం, లోకేష్ గారి అబ్బాయికి దేవాన్స్ కి చాక్లెట్స్ పంచడం, ఇవన్నీ కూడా ఒక నిజంగా ఆసక్తికరమైన పరిణామాలు. ఇంటర్నేషనల్ మీడియా కూడా కథనాలు వేసింది లోకేష్ గారు ఎలా అట్రాక్ట్ చేయగలిగారు అని. సహజంగా ప్రధానమంత్రి గారు ఒక వ్యక్తిని పిలుచుకొని మరి ఇంతసేపు టైం ఇచ్చారు అంటే అతను ఏంటి, అతని సమర్థత ఏంటి, అతనుకున్న క్యాపబిలిటీస్ ఏంటి, ఇవన్నీ సెర్చింగ్ చేసుకున్న తర్వాతనే ఎంత అపాయింట్మెంట్ ఇవ్వడం సాధ్యం అవుతుంది.